మెదక్ జిల్లా కొల్చారం మండలం పొత్తంశెట్టిపల్లి వరిగంతం గ్రామంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలువురు రాజకీయ పార్టీ నాయకులు, దళిత సంఘాల నాయకులు హాజరయ్యారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు అంబేడ్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, కొల్చారం గౌడ సంఘం అధ్యక్షుడు వెంకట్ గౌడ్, పోతాంశెట్టిపల్లి తాజా మాజీ సర్పంచ్ నాగరాణి నర్సింలు, ఎంపీటీసీ సాయిని సిద్దిరాములు, చిట్యాల యాదయ్య, అంబేడ్కర్ యూత్ అధ్యక్షులు జలగం దుర్గయ్య, కార్యదర్శి నవీన్, మహేష్, సుదర్శన్, జలగం ప్రసాద్, దినేష్, నితిన్, శివకుమార్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఇంత ఆతృతగా అందరూ వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 132వ జన్మదిన సందర్భంగా ప్రతి వాడవాడన నీలి జెండాలు ఎగురుతున్నాయంటే ఆ మహనీయుని పుణ్యమే. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆ మహనీయుని పుణ్యమే. అంటే అంబేద్కరే లేకపోతే, ఈ రాజ్యాంగమే లేకపోతే మనం ఎప్పుడు ఎక్కడ ఉందమో మనకే తెలియదు. అంటే అలాంటి స్థితిగతులను ఎరిగి 70 డిగ్రీలను పట్టాల చేతబట్టుకొని ఈ అణచివేతకు గురవుతున్న ప్రతి ఒక్కరిని ఎలా సాధ్యపడాలి అనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ స్త్రీ హక్కు, ఈ అంటరాని నిస్పృశ్యత, ఈ కార్యక్రమాలను చేపడుతూ స్త్రీ ఉద్యోగరణ, ఈ రెండంచుల కుండల విధానాన్ని బాబు జగజీవన్ రామ్, అంబేద్కర్, జ్యోతిరావు పూలే, మహాత్మ వీళ్ళంతా మహనీయులు. ఈ అంబేద్కర్ మాసం అనేది ఏప్రిల్ అనేదే మహనీయుల మాసం అని గుర్తు చేసుకోవాలి. అన్ని కాలాలు అన్ని పండుగలు వస్తాయి, కానీ ఈ అంబేద్కర్ విధానం అనేది పూలే జయంతి, అంబేద్కర్ జయంతి, మహనీయుల జయంతి ఏప్రిల్ మాసంలోనే అందరి వస్తాయి. సందర్భంగా మన వరిగొంతం గ్రామంలో అంబేద్కర్ అసోసియేషన్ వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నేడు భారత రాజ్యాంగంలో కీలక పాత్ర పోషించి ప్రపంచ దేశాలకి ఆదర్శంగా మన భారత రాజ్యాంగం నిలిచింది. కాబట్టి ఈరోజు అంబేద్కర్ అనే వాడు లేకుంటే నిజంగానే బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలకు చాలా అన్యాయం జరిగి ఉండేది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యువత అంబేద్కర్ ఆశయాలతో అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. మనకు అంబేద్కర్ ఏమన్నాడంటే, నేను నా భారతదేశానికి పదును ఉన్న కత్తి ఇవ్వలేదు, దానికంటే విలువైన ఓటు హక్కునిచ్చాను. కాబట్టి దాన్ని వినియోగించుకొని మన భారతదేశాన్ని ఎవరైతే సక్రమంగా నడిపిస్తారో, ఎక్కడనే కానీ కింద గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఓటు హక్కుతో దేనైనా జయించవచ్చు. కాబట్టి కత్తి కంటే విలువైన పదునైన ఓటు హక్కును ఉపయోగించుకొని సరైన వ్యక్తులను ఎన్నుకున్నప్పుడే మన భారతదేశం ప్రపంచ దేశాలలో ఒకటిగా వెలుగుతుందని చెప్పి ఆనాడు మన అంబేద్కర్ చెప్పాడు. కాబట్టి ఎవరైనా సరే ఆశయంతో ఉన్న వాళ్ళకు, ఆదర్శంగా నిలిచే వాళ్ళకు ఎన్నుకుంటే కూడా బాగుంటుంది ఆయన అడుగుతారు.